Hi students, welcome to our channel Easy InterMaths. Today we will discuss the topic Inter second year lo chapter 2 inverse trigonometric function loni exercise 2b Roman number 2 lo third problem nunchi start cheddam. So tan inverse of root 1 minus cos x by 1 plus cos x. So manam దీన్ని simplest form లో find out చేయాలి. So solution. సో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే నేర్చుకున్నాము. సో 1 మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇదే ఫార్ములా నుంచి వచ్చిందంటే సో 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇక్కడ మనం ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేంజ్ చేస్తాం. సో మనకైతే ఫస్ట్ ఇయర్లో కాస్ 2x ఈక్వల్స్ టు సో సైన్లో ఒక ఫార్ములా ఉంది, ట్యాన్లో ఒక కాస్లో ఒక ఫార్ములా ఉంది కదా. సో కాస్ 2x 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో నెక్స్ట్ ఇదే కాస్లో కాస్ 2x ఈక్వల్స్ టు 2 cos square x minus 1. సో ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఫార్ములాస్ని ఇక్కడ డిరైవ్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో అయితే 2x ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని హాఫ్గా. సో ఈ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాగా డిస్కస్ చేసాం ఈ ఫార్ములాస్ ఎలా డిరైవ్ అయ్యాయో. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములాస్ ద్వారా మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో సొల్యూషన్. సో tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ సో 1 మైనస్ కాస్ ఎక్స్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంతేనా. సో నెక్స్ట్ సో డినామినేటర్ని 1 ప్లస్ కాస్ 2x 2 cos square x by 2. సో మళ్ళీ 2 get cancel. సో sin square x sin by cos మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, tan inverse ఆఫ్ రూట్ ఆఫ్ tan square x by 2. సో sin by cos tan కదా. సో నెక్స్ట్ ట్యాన్కి రూట్ గెట్ క్యాన్సల్. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ బై 2. సో మన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాపర్టీ ప్రకారం tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ సో ఎక్స్ కదా. సో ఎక్స్ ప్లస్లో అయితే ఎక్స్ బై 2. సో దిస్ ఈస్ ద సింప్లియస్ట్ ఫామ్. సో ఇదన్నమాట మనం సింప్లియస్ట్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇదొకటి 1 మైనస్ కాస్ ఎక్స్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈ ఫార్ములా కనుక మన ఐడియా ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్. సో tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ అయితే -π/4 3π/4 మధ్యలో ఇన్ బిట్వీన్ నెంబర్. సో tan ఇన్వర్స్ ఆఫ్ సో మనకి ఇక్కడ tan ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ గమనించామంటే కాస్ సైన్ ఉంది. సో మనం దీన్ని ట్యాన్లో చేంజ్ చేసుకుందాం. tan ఇన్వర్స్ ఇంటూ tan వచ్చేటట్టు ప్రాపర్టీ ప్రకారం tan ఇన్వర్స్ ఆఫ్ tan సో ఎక్స్ వాల్యూ వచ్చేటట్టు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ కాస్ ఎక్స్ని కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. సో న్యూమరేటర్కి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో మన వాల్యూ అయితే ఏం చేంజ్ కాదు. సో మనం ఓన్లీ అడిషనల్గా కాస్ ఎక్స్తో మల్టిప్లై బై డివైడ్ చేసాం. సో ఇదేమవుతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ క్యాన్సిల్ అయితే మన టర్మ్ అయితే మనకి వాల్యూ అయితే మనకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ సో ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకుందాం. సో కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై
కాస్ ఎక్స్ అంతేనా. సో ఈ కాస్ని ఒక్కొక్క టర్మ్కి సపరేట్గా రాసుకున్నాం. సో నెక్స్ట్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్, సో డినామినేటర్లో కూడా సేమ్ ప్లస్, సో ప్లస్ ఉంది, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో ఇదైతే కాస్ సేమ్. సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ కదా. సో 1 మైనస్ టాన్ ఎక్స్ బై, సో ఇది కూడా కాస్ క్యాన్సల్, సో 1 ప్లస్ టాన్ ఎక్స్ అంతేనా. సో నెక్స్ట్, సో 1 వాల్యూ టాన్లో 1 వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు, టాన్ పై బై 4 వాల్యూ రాసుకోవచ్చా టాన్ని, 1 వాల్యూ. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్, సో మనం వాల్యూ చేంజ్ చేయకుండా దాని యొక్క రూపాన్ని చేంజ్ చేస్తున్నాం అంతే. సో 1 వాల్యూని మనం టాన్ పై బై 4, సో టాన్ పై బై 4 వాల్యూ 1 కదా. సో మైనస్ టాన్ ఎక్స్ బై 1 ప్లస్, సో ఇక్కడ ఆల్రెడీ 1 అంటే టాన్ పై బై 4 కదా, 1 ఎనీథింగ్ ఇంటూ 1 అదే కదా. సో మనం ఫార్ములాలో వచ్చేటట్టు మనం ఇక్కడ టాన్ పై బై 4ని మల్టిప్లై చేస్తున్నాం. సో 1 ఇంటూ టాన్ ఎక్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ టాన్ ఎక్స్ అంతే కదా. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది మనకి ఇక్కడ, సిన్స్ వీ నో దట్ టాన్ ఎక్స్ ప్లస్ వై, టాన్ ఎక్స్ మైనస్ వై, సో టాన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు tan x minus tan y by 1 minus tan x 1 plus tan x tan y. సో ఇదే కదా ఫార్ములా. సో మనం ఈ ఎక్స్ ప్లేస్లో అయితే పై బై 4 ఉంది, వై ప్లేస్లో ఎక్స్ ఉంది. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఆల్రెడీ ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం tan ఎక్స్ పై బై 4, వై వాల్యూ అయితే ఎక్స్. సో మళ్ళీ ట్రిగ్నోమెట్రీ ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో వాల్యూ రాయాలి. సో పై బై 4 మైనస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద సింప్లియెస్ట్ ఫామ్. సో అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ డినామినేటర్లో న్యూమరేటర్లో కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ని మల్టిప్లై చేసాం. సో మళ్ళీ ఒక్కొక్క దానికి టర్మ్ సపరేట్ చేసి ఫార్ములా అప్లై చేసి సింప్లియెస్ట్ ఫామ్. సో అంతే, దీని నుంచి మనం సింప్లిఫై చేయలేం. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఏ. సో సొల్యూషన్. సో మనం ఇక్కడ డినామినేటర్లో గమనించామంటే, సో ఏ వాల్యూ అనేది ఎక్స్ట్రాగా ఉంది కాన్స్టెంట్, ఈ ఎక్స్ట్రా కాన్స్టెంట్. సో మనం ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎక్స్ వచ్చేటట్టు ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఏ ఉంది అడిషనల్గా. సో మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఏని కామన్ తీసేటట్టు ఎక్స్ వాల్యూని ఏ సైన్ తీటా అని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ తీటా. సో దెన్ ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్, సో ఎక్స్ ఈ ఏని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు సైన్ తీటా. సో మళ్ళీ తీటా వాల్యూ ఏమవుతుంది, తీటా ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్. సో సైన్ ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో తీటా వాల్యూ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో నా ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో ఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ప్లేస్లో మనం ఏ సైన్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ సైన్ తీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో అంతే కదా. సో నెక్స్ట్
So next tan inverse so a sin theta by root of సో ఈ టూ టర్మ్స్లో నుంచి మనం ఏని కామన్ తీయచ్చు కదా. సో ఏ స్క్వేర్ని కామన్ తీయచ్చు. సో ఏ స్క్వేర్ 1 మైనస్ ఏని కామన్ తీసామంటే సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో నెక్స్ట్ tan inverse of so a sin theta by root. సో ఆల్రెడీ ఏకి రూట్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ అయితే కామన్ వస్తుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రూట్ ఆఫ్ సో మనకు ఆల్రెడీ ఐడెంటిటీ తెలుసు. సో 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కదా. సో కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కదా. సో కాస్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా కదా. సో రూట్ కాస్ స్క్వేర్ థీటా. సో మళ్ళీ రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఓన్లీ మిగిలేది ఏ. సో ఏ గెట్ క్యాన్సల్ సైన్ బై కాస్ కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా బై సో tan థీటా కదా. సైన్ బై కాస్ tan థీటా. సో tan థీటా. సో మొత్తానికి ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ థీటా. సో ఫస్ట్లో మనం థీటా అంటే ఏమని రాసుకున్నాం ఇక్కడ థీటా ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ కదా. థీటా ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో థీటా ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. So this is the simplest form. So in this video we solved the problems 3rd, 4th, 5th. So if you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy InterMaths. Thank you.